నమస్తే. తెలుగోళ్ళు నమ్ముతలేరని హిందీ మీడియాలో రేవంత్ ప్రచారం చూడుండ్రి. ఎందుకంటే ఇవి చాలా మంది కళ్ళబడకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏవైతే ఈయన ఈ 3 పథకాల గురించి నేనే చెప్పినా అనేసి హిందీ మీడియాలో ప్రచారం చేసుకుంటూ అలాగే కాకుండా నేషనల్ కాంగ్రెస్ ట్విట్టర్లో కూడా మీరు దీనికి సంబంధించిన విషయాలు చూడొచ్చు. ఏ రకంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ 3 రేపు 30 కూడా అవుతాయి కావచ్చు. నేనే ఉచిత కరెంట్ ఇచ్చిన, నేను అంబేద్కర్ యూనివర్సిటీ స్కాలర్షిప్లు ఇచ్చిన, లేకపోతే 11 మెడికల్ కాలేజీలకు సంబంధించి నేనే తెచ్చిన. సో ఈ విషయాలన్నిటి మీద ఆయన ఇక్కడ వాళ్ళు అయితే నవ్వుతారు కదా, ఇక్కడ వాళ్ళు అయితే అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఆల్రెడీ ఇక్కడ నిరుద్యోగులు రోడ్లకు ఎక్కి నానా రచ్చ చేస్తారు. పాపం రచ్చ అంటే వాళ్ళ ఆవేదనతో చేస్తున్నారు. ఆవేదనతో ఏదైనా ప్రశ్న అడిగితే కూడా కనీసం ఆవేశపడుతున్నారు తప్ప వాళ్ళ మీద లేనిపోని బురద చల్లుతున్నారు. కానీ వాళ్ళ పాపం వాళ్ళ దగ్గర కాసేపు ఒక 6 సెకండ్లు టైం కేటాయించి ఏందయ్యా మీ పరిస్థితి అని గ్రూప్ 1 గ్రూప్ 2 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇదెవరు మాట్లాడతలేరు. సో ఇట్లాంటివన్నీ మనం వేసుకుంటే ముక్కుతోగా దేంతో నవ్వుతారో తెలియదు. కాబట్టి ఏం చేసినంటే మన సార్ పోయి ఏం చేసినంటే హిందీ మీడియాలు ఇచ్చుకున్నాడమ్మా. ఈయనకు సంబంధించింది ఏందనంటే ఉచిత కరెంటు గురించి చెప్తున్నా. ఈ ఉచిత కరెంటుకు సంబంధించిన విషయంలో ఇక్కడ చూడండి. ఈ ఉచిత కరెంటుకు సంబంధించి ఎవరు తెచ్చిరా అసలు మన రాష్ట్రంలో? ఉచిత కరెంటుకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉచిత కరెంటు కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఐ థింక్ ఈయనకు కూడా తెలుసు. కానీ కాకపోతే ఏంది మనం ఆడనే చెప్పుకుందాం. ఎందుకంటే అక్కడ దేశంలో ఉన్న ఢిల్లీలో ఉన్న రాజకీయ నాయకులను నమ్మించాలి, కేంద్రంలో అగ్రనాయకులను నమ్మించాలి. అబ్బా రేవంత్ రెడ్డి ఎంత మంచిగా చేస్తున్నాడు తెలంగాణలో అంటే ఇదంతా పాపం తెలియదు అనుకుంటారు కదా. అందుకని హిందీలో యాడ్స్ ఒకసారి చూసుకోండి. మీరు ఈ 3 యాడ్స్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఉచిత కరెంటు తెచ్చింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. దాని తర్వాత అదే ఉచిత కరెంటు పథకాన్ని 24 గంటల ఉచిత కరెంటు పథకంగా కొనసాగించింది ఎవరు? ఆనాడున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇక్కడ క్రెడిట్ రేవంత్ రెడ్డికి ఎక్కడుంది? ఆయన వచ్చిందే మొన్నొచ్చి నువ్వే అంటివా, నేను వచ్చింది ఎప్పుడు మొన్ననే వచ్చిన, నేను కుర్చే సర్దుకోకపోతే లంక బిందె లాంటివి అదంటివి ఇదంటివి. ఇంతలో నువ్వు ఎప్పుడు ఉచిత కరెంట్ ఇస్తేవి? ఇచ్చినావు. ఏమిచ్చినావు? 200 యూనిట్ల ఉచిత కరెంట్ అన్నావు కదా. ఎంతమందికి వచ్చిందో జనాలు అర్థం. ఈ యాడ్ కొంచెం గీడేసుకోరు ఒకసారి. హిందీలో కాదు తెలుగులో వేసుకోరు చెప్తారు. కరెక్ట్ అవునా కాదా? ఇక రెండోది ఏంటిది? రాసిపెట్టిన పాయింట్స్ కూడా కొంచెం సోది కొట్టడం అంటే తర్వాత దీని 24 గంటల ఉచిత విద్యుత్గా మార్చిన పథకం. తర్వాత అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ఎవరు తెచ్చిరా? ఈయన తెచ్చుకుండా అని చెప్పిండంట. ఒకసారి ఆ స్కాలర్షిప్లు తెచ్చుకున్న వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. ఇది కూడా తెచ్చింది ఎవరు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. ఇంకొకటి ఏంది? 11 మెడికల్ కాలేజీలు నేను తెచ్చిన అని చెప్పుకుంటున్నాడు. ఇదే మరి మొన్న కనుక 32,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిన అని చెప్పిండు కదా. అదే మందికి పెట్టిన బుడ్డలంతా కూడా అది నేనన్నాడు కాదు నా నోటి నుంచి. నిరుద్యోగులు కూడా మాట్లాడుతున్నారు. ఆ పిల్లల సంగతి ఏందో, ఆ ఉద్యోగాల సంగతి ఏందో చెప్పారు. ఇవాళ నువ్వు ఉద్యోగాలు ఇరా బాబు అంటే ఇలా రోడ్ల మీదకి ఎక్కి ఆందోళన చేస్తున్నారు. టీఎస్పీఎస్ని ముట్టడిస్తున్నారు. ఒకవైపు డిఎస్సి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు. కనీసం ఈయనకు టైము లేదు. ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడిద్దామంటే పాపం వాళ్ళకి ఆవేశం తప్ప ఇంకేమీ రాని పరిస్థితిలో ఉన్నారు. ఇక ఈ 11 కాలేజీలకు సంబంధించింది ఏంది? అప్పట్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతుల కోసం అప్లై చేసింది. సో ఎంసీఐ కూడా ఇప్పుడు అనుమతి ఇచ్చింది. అప్లై చేసింది ఎవరైనా, దానికి అప్లికేషన్ పెట్టింది ఎవరు? 11 మెడికల్ కాలేజీలు కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పెడితే సో ఇప్పుడు ఎంసీఐ అనుమతిస్తే ఇది కూడా ఈయన ఖాతాలోనే వేసుకున్నాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా? మరి ఇవన్నీ ఎందుకు వేసుకోవాలి? ఈడెవరు నమ్మరు కదా. ఈడ తెలుగు వాళ్ళు అయితే నమ్మరు కాబట్టి ఈడపోయి చూడు, నన్ను చూడు నా అందము చూడు అన్నట్టుగా ఏదో మాట్లాడుతుంటారు కదా. ఆ రకంగా పాపం ఏందో పోయి ఇవి మాకండ్ల వడ్డీ పోయి ఎవరికి నాకు తెలిసి పెద్దగా దీని మీద అంతగా ఫోకస్ పెట్టి ఉండరు. ఈడైతే తెలుగు వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఇంకా నవ్వుడు కాదు దేంతో అన్నాలనుకొని వాళ్ళు ఉంటారు కదా. ఇలా పోయి నిన్ను చూడు, నా గొప్పతనం చూడు, నేను పెద్దగా పొడుచుకొచ్చినాను చూడు అన్నట్టుగా పోయి అక్కడ హిందీ మీడియాలలో హిందీ పేపర్లో ఇచ్చుకున్న ఈయన ఒక చరిత్ర. నేను ఇంత చేసిన బాగా చూడరు, మంచిగా తెలంగాణ అంతా అద్దమలికినట్టు అలుక్కొచ్చినా, మంచిగా ముగ్గు పెట్టుకొచ్చినా అని చెప్తున్నాడు. తెలంగాణలో సంక్షేమ పథకాలు ఎక్కడ బాయే? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ బాయే? ఒకవైపు నిరుద్యోగులు, ఎందుకంటే మేము చెప్పడం కాదు, మేము చెప్తే మేము ఏదో మాట్లాడుతుంటారు కదా, మేము అంతకంటే బాగా చేస్తాం, అంతకంటే బాగా పొడుస్తాం, అంతకంటే ఇది చేస్తామని చెప్తే ఇవాళ ఏముంది?
ఒక్కొక్క నిరుద్యోగులు, మీరు ఏ నిరుద్యోగులు అయితే ఈరోజు 1.8% తేడాతోటి మీరు అధికారంలోకి వచ్చిరో వాళ్ళే చెప్తున్న నిరుద్యోగులు మీకు పడ్డ ఆ మైన్యూట్ ఓట్స్ ఏ ఉన్నాయి అవి మాయరాబాయ్, ఆ 1.8% మేము గెలిపించుకున్నామనేసి నిరుద్యోగులు ఆ క్రెడిట్ పొందుతున్న నేపథ్యంలో మీరేదో ఇంకా బాగా చేస్తారు, మీరు మార్పు కోరుకున్నామని చెప్తే మీరు ఇచ్చింది ఏందో మేము చూస్తున్నాం కదా అనేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పాపం ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పాపం మీడియా అది రానివ్వట్లేదు మీడియాకు, ఎందుకంటే ఈడిచ్చుకుంటే బాగుండదు కదా. ఎందుకంటే ఇక్కడ మీడియాని అసలు ఎవడు పలుకుతున్నాడు, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియానన్నా ఇలా మళ్ళీ మీదికెళ్ళి ఇది కేటీఆర్ మీడియా, ఇది రేవంత్ రెడ్డి మీడియా అని రెండు వర్గాలుగా చీల్చుతున్నారు సిగ్గు లేకుండా. కానీ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చి ఇలా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళంతా గోస పెడుతుంటే చూపిస్తున్నారు. లేదు అనంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 46 జీవో ఎవరు చూపిస్తున్నారు? పట్టుమని వేళ్ళ మీద ఒక్క చెయ్యి వేళ్ళ మీద లెక్క పెట్టే అని ఛానల్ చూపిస్తుంటే వాళ్ళ మీద కూడా అక్కసుగక్కి ఏడ్చేడ్చి ఎవరు కిరాయిగాళ్ళు అనేసేమో వాళ్ళని పాపం ఉద్యమం పోరాటం చేస్తున్న వాళ్ళని కిరాయిగాళ్ళు అంటిరి. మరి మీరు చేస్తున్న గొప్పతనం ఇవాళ తెలుగులో వచ్చి తెలుగు పేపర్లు జర పెద్దగా వేసుకోరు, జనాలు బాగా ఏడ ఉయ్యాల కూడా ఊస్తారు, మొహం మీద ఊస్తారు. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, పెద్దమ్మలు, అవ్వలు, తాతలు, వాళ్ళకి ఇచ్చే పెన్షన్లేవి ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ చూపించి ముసలామెకి 80 ఏండ్ల ముసలామె దగ్గర నుంచి మీరు 1,72,000 రూపాయలు లాగాలనేసి మీరు లేఖిచ్చిన ఆమెకు ఒక నోటీస్ ఇచ్చిందే. మీరు ఉచిత విద్యుత్తినా, దాని తర్వాత ఇంకేంటమ్మా అదే మెడికల్ కాలేజీలు, దాని తర్వాత స్కాలర్షిప్లు, ఇవన్నీ నిజంగా అందుకే అంటారు ఊకే తెలంగాణలో మాటలు అనలేదు. ఎవడికో పుట్టిన బిడ్డ నాకు పుట్టిందని చెప్పుకోవడానికి కొంచెమన్నా మనకు మనసు ఉండాలి. కొంచెమన్నా ఎవరు పట్టించుకుంటారు, ఇది తెలుగు వాళ్ళు ఎవరు చూస్తారు, మనం తీసుకోపోయి మనం ఎందుకంటే మన ఎజెండా ఏముంది సెంట్రల్లో అసలు రేవంత్ రెడ్డి అబ్బా ఇంత పార్టీ ముఖ్యమంత్రి అసలు ఎవరన్నా ఉంటారా? ఎవ్వరూ లేరు. ఎందుకంటే అక్కడ లీడర్లు నిజమే అనుకోలే, వేరే రాష్ట్రాల కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, మరి రాహుల్ గాంధీ పాపం తెలియదేమో ఆయనకి. ఇంతకుముందు అసలు ఉచిత విద్యుత్ ఎవరిచ్చిరు, ఆ విద్యుత్ 24 గంటల ఉచిత విద్యుత్గా ఎవరు మార్చిరు, ఇవన్నీ ఆయనకు తెలియకుండా ఉంటాయా? మేబీ మరి మభ్య పెడుతున్నాడేమో. సో ఇది మీరు బాగా చూసుకోండి. రాహుల్ గాంధీ సారీ టు సే మన రేవంత్ గారి గొప్పతనం హిందీ మీడియాలో ఎలా విరాజిల్లుతుందో చూడడానికి మీకు ఇదొక నిదర్శనం.